మనతో రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఏపీ పౌర హక్కుల సంఘం నాయకులు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సుబ్బారావు గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఈ కేసులో వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, దీంట్లో దాదాపుగా అందరూ 13-14 సంవత్సరాల పిల్లల్ని పోలీసు వారు సిసిఎస్ పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారని చెప్తూ ఉన్నారు. అసలు ఇప్పటికి కూడా తల్లిదండ్రులకి ఆ పిల్లవాళ్ళ ఎక్కడున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియపరచకపోవడం, వాళ్ళ ఆందోళన చెందటం, పాపం వాళ్ళ పిల్లల కోసం వెతుక్కోవడం జరుగుతుంది. పిల్లల యొక్క హక్కులను పరిరక్షించడానికి ఈ రోజున చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ లేదంటే జువెనైల్ జస్టిస్ చట్టం కానీ ఈ రాష్ట్రంలో ఉంది, ఈ దేశంలో ఉంది. దాని ప్రకారము జువెనైల్ జస్టిస్ చట్ట నిబంధనల ప్రకారము రూల్స్ 8 and 9 ప్రకారం ఒకవేళ పిల్లల్ని విచారించాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలి. రెండోది, వాళ్ళని మీరు ఈ నేరం చేశాము అని చెప్పేసి వాళ్ళని బలవంతం చేసి ఒప్పుదల చేయడానికి లేదు. అలానే ఏదైనా స్టేట్మెంట్ల మీద సంతకాలు పెట్టమని చెప్పడానికి కూడా హక్కు లేదు. అలానే పోలీసులు విచారించేటప్పుడు వాళ్ళు ప్లెయిన్ క్లోత్స్తో, పోలీస్ డ్రెస్లో కాకుండా విడిగా ఉండాలి, బేడీలు వేయటానికి లేదు. అలానే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూడా ఉంచడానికి లేదండి. అంటే పోలీస్ స్టేషన్లో వివిధ నేరాలు చేసినటువంటి పెద్దవాళ్ళు కూడా అడల్ట్స్ ఉంటారు, వాళ్ళ పక్కన పిల్లల్ని ఉంచడానికి వీల్లేదని చెప్పేసి చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ అని ఆంధ్రప్రదేశ్లో జీవో ప్రకారం నియమించారు. వాళ్ళు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన పోలీస్ స్టేషన్లో విచారించడానికి లేదు. దాన్ని కూడా ఇంట్రాగేషన్ అనరండి, ఇంటర్వ్యూ అంటారు. కాబట్టి ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి, వాళ్ళు వేరే ప్రాంతాల్లో విచారించాలి. హోమ్స్ ఉన్నాయి, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, జోనైల్ జస్టిస్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పెట్టాలి తప్ప పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం లేదు. ఇంట్రాగేషన్ కాదండి, ఇంటర్వ్యూ. వాళ్ళని ముద్దాయిలు కూడా అంటారు, జైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు. అంటే స్పష్టమైన తెలుగులో వచ్చేటప్పటికి చట్టాన్ని విభేదించబడినటువంటి బాలుడు, అంతే తప్ప ముద్దాయి అంటానికి లేదండి. చట్టాన్ని విభేదించబడినటువంటి బాలుడు అనాలి. అంటే వాళ్ళని ముద్దాయి అనకూడదు, ఇంట్రాగేషన్ అనకూడదు. ఇన్ని జాగ్రత్తలు చట్టంలో తీసుకుంటే చేసినటువంటి వ్యక్తిని 24 అవర్స్లో నువ్వు జోనైల్ జస్టిస్ మెంబర్ దగ్గర కానీ లేకుంటే అలానే కాంపిటెంట్ కోర్టు, చిల్డ్రన్ కోర్టులో కానీ ఈ పిల్లల్ని హాజరుపరచాలి. నువ్వు ఎక్కడ హాజరుపరచవు, చట్టాలు మీకు అప్లై కావు. చైల్డ్ రైట్స్, మానవ హక్కులు, పిల్లల హక్కులు అసలు ఈ పోలీస్ యంత్రాంగానికి ఉండవు. వీళ్ళు చట్టానికి అతీతుల్లాగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లో కూడా 160లో కూడా చాలా స్పష్టంగా చెప్తారు, 15 సంవత్సరాల లోపు పిల్లలను గనక విచారించాలి అంటే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి మాత్రమే విచారించాలి అని సిఆర్పిసి కూడా 160 సెక్షన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. కానీ చట్టాలను ధిక్కరించేసి పిల్లల హక్కులను హరించి వేస్తూ కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఈ రోజున ఇటువంటి చర్యలు అనేవి మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయి. డెఫినెట్గా ఇది కోర్టు ధిక్కారం. ఎంచేతంటే ఇలా గనక వీటిని ఉల్లంఘించిన జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 ప్రకారము అది నేరంగా పరిగణించబడుతుంది. దాని ప్రకారము దాదాపుగా 3 సంవత్సరాలు జైలు శిక్ష, అలాగనే ₹1,00,000 వరకు జరిమానా విధించవచ్చు. ఒకవేళ వాళ్ళని వేధింపులకు గురి చేశారని చెప్పేసి ఇంకా భావిస్తే, లేకుంటే వాళ్ళ యొక్క పేరును కానీ లేకుంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ కానీ డిస్క్లోజ్ చేస్తే దానికి 6 నెలల జైలు శిక్ష, ₹2,00,000 జరిమానా విధించవచ్చు. ఎవరైతే ఈ చట్టం నేను చెప్పిన అంశాలు ఉల్లంఘించారో
వాళ్ళు సెక్షన్ 74, 75 ప్రకారం వాళ్ళు ప్రాసిక్యూషన్కి గురవుతారు. 3 సంవత్సరాల శిక్ష పడుద్ది. ఇలా చెప్పిన